దేవుని విషయాల్లో, పోరాడే విషయాల్లో, దైవికమైన విషయాల్లో నువ్వు ఎంతగా పోరాడుతూ ఉన్నావో, దేవుడు కాదనుకున్నది కూడా నీ పట్ల అవునన్నట్లుగా దేవుడే చేయగలిగినవాడు. దేవుడే కాదు అని చెప్తే ఆ దేవునితోనే మగసిరి కలిగి పోరాడే అనుభవాలు నీకుంటే, ఆ కాదన్న దేవుడే అవును అనుగాక పలకగలిగినవాడు. దేవుడే పలికాడు, ఇది మీకు కాదు, ఇది నీకు కాదు, నీ కొరకు కాదు అన్న దేవుడే నీవు ఏది కోరుకుంటావు అది అవునుగాక. ఈ విశ్వాస విషయంలో నీ బలము సన్నగిల్లిపోకూడదు. మగసిరి కలిగిన అనుభవాలు కలిగి ప్రభుని నీవు పట్టుకొని ప్రభుని మాటల ద్వారా ఆపబడిన వారవై నీ ఉండగలిగితే నిత్యముగా నీవు కోరినట్లే దేవుడు జరిగించగలిగినవాడు. దేవునికి స్తోత్రం. వాక్యమే కదండి మన జీవితాల్లో ఫలవర్తంగా చేయగలిగింది. వాక్యమే కదా మన జీవితాల్లో విశ్వాసాన్ని రేకెత్తించగలిగింది.